ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగింది. పలు రాష్ట్రాల్లో పొగమంచు భారీగా కమ్మేసింది. ఢిల్లీలో పెరిగిన చలి తీవ్రత ఇబ్బందులు కలిగిస్తోంది. పొగమంచు కారణంగా పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి. దీంతో ప్రయాణికులకు ఇండిగో అడ్వైజరీ జారీ చేసింది. లేహ్లో మంచు కురుస్తున్నందున విమానాల రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేసింది. అప్డేట్స్ మా ఢిల్లీ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. సతీష్, ఢిల్లీ సహా ఉత్తర భారతదేశంలో చలి తీవ్రత పెరిగింది. చలి తీవ్రతతో మంచు సైతం కూడా తీవ్ర ఇబ్బందులు గురి చేస్తున్నా చెప్పాల్సి ఉంటుంది. ఢిల్లీ, ఉత్తరాఖండ్, అదేవిధంగా హిమాచల్ ప్రదేశ్ కావచ్చు, మరోవైపు పంజాబ్, ఇక హర్యానా ఇతర ప్రాంతాల్లో సైతం కూడా మంచు దుప్పటిలా కప్పివేసింది. ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఉదయం తెల్లవారుజామున కొంత విమాన ప్రయాణాలు ఆలస్యమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి ఢిల్లీలో కాలుష్యం సైతం కూడా తగ్గుముఖం పట్టింది. ఇక ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ పైన దాదాపు 147 పాయింట్లుగా నమోదైన పరిస్థితి నెలకొంది. ఇటీవల ఢిల్లీలో అనేక ఆంక్షలు పెట్టారు. ప్రస్తుతం ఆంక్షలను కూడా ఎత్తివేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. మరోవైపు చలి తీవ్రత ఢిల్లీ వాసులను తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది. మరోవైపు ఇండిగో సంస్థ కూడా తాజాగా ఒక అడ్వైజరీ సైతం కూడా జారీ చేయడం జరిగింది. ప్రధానంగా కాశ్మీర్ లేహ్లో మంచు కురుస్తుందని విమాన రాకపోకలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్టు కూడా ఇండిగో సంస్థ ఒక ప్రకటన చేసింది. ఇక మంచు కారణంగా విమానాశ్రయంలో ప్రయాణికులకు ఆలస్యం అవుతుందన్న అంశాన్ని కూడా స్పష్టం చేయడంతో పాటు ల్యాండింగ్ కావచ్చు, అదేవిధంగా డిపార్చర్ కావచ్చు, సంబంధించిన అంశాలు కూడా కొంత ఇబ్బందికరమైన వాతావరణం ప్రస్తుతం లేదంటే ప్రదేశాల్లో ఉందనే అంశాన్ని కూడా అంటే ఇండిగో సంస్థ కూడా స్పష్టం చేసిన నేపథ్యంలో ఓవైపు చలి తీవ్రత, మరోవైపు మంచు కారణంగా విమాన సంస్థలు కొంత ప్రయాణికులకు ఆలస్యం జరుగుతున్నందుకు కూడా వారికి క్షమాపణలు చెప్తున్నట్టు కూడా తెలుసు. మరోవైపు ఇండిగో సంస్థ కూడా తాజాగా ప్రకటన చేసింది. ఉత్తర భారతదేశంలో మాత్రం చలి తీవ్రత మాత్రం పెరిగిపోయింది. రైట్, థ్యాంక్ యూ సతీష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.